రెడీ స్టార్ట్ చెప్పండి. విభావదేవమభయప్రదమభ్యహస్తం చండాంశుకోటిరుతిరోజ్వలతీష్ణచక్రం సమప్రకాశజలజంకటిమధ్యపాణిం వందే రమాం సుమతీసహితం సురేశం. బాపట్ల భక్తజనులారా, మరి బాపట్లో వెంకటేశ్వరున్నటువంటి శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి 1433వ నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం ఈరోజు అనగా 23/4/25 గురువారం నాడు ఉదయం పంచామృత అభిషేకంతో ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 7:30కి స్వామివారు పెళ్లి కుమారోత్సవంలో అశ్వవాహనం మీద నగర వీధుల్లో భక్తులను అనుగ్రహించడానికి బయలుదేరి వెళ్ళారు. వారు వచ్చిన తర్వాత 10 గంటలకి ఇక్కడ అంకురార్పణ, ఆ తర్వాత ధ్వజారోహణ జరుగుతుంది. ధ్వజారోహణ అంటే సర్వదేవతాహ్వానం. ఈ గరుత్మంతుడు ధ్వజస్తంభం పై నుండి ఆకాశంలో పోయేటువంటి అన్ని దేవతల్ని కూడా మన స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అందరినీ ఆహ్వానించడం అనేటువంటిది ఈ ధ్వజారోహణ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి గాను ఇక్కడ అంకురార్పణ, అలాగే గరుడ వాస్తు, అలాగే వాస్తుహోమం, ఆ తదుపరి భేరీ పూజ, తదుపరి ధ్వజారోహణ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం బాపట్లలో నవాన్నికంగా జరుగుతుంది. అంటే 9 రోజులు జరుగుతుంది. రేపటి నుంచి రోజుకొక వాహనం చొప్పున హంసవాహనం, సింహవాహనం, అలాగే ఆంజనేయ స్వామి వాహనం, శేషవాహనం, పొన్నమానం, ఏనుగు, ఈ రకంగా వాహనాలు, అన్ని వాహనాల్లో కూడా స్వామివారు ఈ పురవీధుల్లో విహరించి భక్తులు అనుగ్రహించడం జరుగుతుంది. విశేషమైనటువంటి కార్యక్రమం 30వ తారీఖున ఉదయం మరి నృసింహ జయంతి ప్రారంభమై సాయంత్రం స్తంభోత్సవ కాలంలో నృసింహ జయంతి సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. దానిలో భాగంగానే స్వామివారికి నామకరణం, అన్నప్రాసనం, ఆ తర్వాత విశేష పూజ జరుగుతుంది. రాత్రి 12 గంటలకి ఎదుర్కోల ఉత్సవం. అదే రోజు తెల్లవారితే 1వ తారీఖు అనగా మరి తెల్లవారుజాన 3 గంటలకి స్వామివారికి ఈ ఆన్నిక కళ్యాణోత్సవం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఈ ప్రతి సంవత్సరం ఇప్పుడు 1433వ బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ 1433వ బ్రహ్మోత్సవం వరకు కూడా ఇంతవరకు కూడా రాజ్యలక్ష్మి అమ్మవారికి కొండపాటూరు నుంచి మాత్రమే వారు తరంబ్రాలు, మెట్టెలు, మాంగళ్యాలు అన్నీ తీసుకొచ్చి రాజ్యలక్ష్మి అమ్మవారికి వారే కన్యాదానం చేయటం అనేటువంటిది ఒక ఆచారంగా వస్తున్నది. ఈ ఆచారం ఇప్పుడు 1432 సంవత్సరాలు అయిపోయి ఇది 1433వ సంవత్సరం కూడా ఇది కొనసాగుతుంది. తర్వాత 1వ తారీఖు ఉదయం 6 గంటలకి గరుడోత్సవం. అది స్వామివారి యొక్క విశేష ఉత్సవం. కళ్యాణం అయిపోయిన తర్వాత దంపతులతో కలిసి స్వామివారు గరుడ వాహనం మీద, అంటే ఆయన యొక్క వాహనం ఏంటువంటిది గరుడ వాహనం మీద పురవీధుల్లో ఊరేగి అందరినీ కూడా కళ్యాణం అయిన తర్వాత అందరినీ కూడా అనుగ్రహించడం జరుగుతుంది. సాయంత్రం రథోత్సవం 4 గంటలకు జరుగుతుంది. రథస్థం కేశవం దృశ్య పునర్జన్మన విద్యతే అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఒక రథంలో ఉన్నటువంటి స్వామివారిని కనుక మనం దర్శించుకున్నట్టయితే పునర్జన్మ ఉండదు అనేది శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ 9 రోజులు ఈ స్వామివారు ఏ వాహనాల్లో ఊరేగారో అలాంటి వాటిని చూడలేనటువంటి భక్తులు కూడా ఒక్క రథోత్సవంలో కనుక స్వామి దర్శించుకున్నట్టయితే 9 రోజులు స్వామివారు ఏ వాహనాల మీద వారు ఊరేగారో ఆ చూసిన ఫలితం మొత్తం కూడా ఒక రథోత్సవంలో చూసినవన్నీ వస్తుంది. అందువల్ల ఆ రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది జనం వచ్చి మరి స్వామివారిని ఈ 9 రోజులు దర్శించుకోలేనటువంటి స్వామిని ఆ రోజు రథంలో దర్శించుకొని 9 రోజులు ఒక స్వామి యొక్క అనుగ్రహాన్ని ఆ రోజే పొందుతారు. ఆ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. సాయంత్రం 4 గంటలకే రథోత్సవం ప్రారంభమవుతుంది. అదిగాక మన భావపూర్లో ఒక విశేషం ఏంటంటే 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాత రథాన్ని తీసేసి క్రితం సంవత్సరమే నూతనంగా కొత్త రథాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంకా కొన్ని హంగులతో పూర్తి చేసి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వైభవంగా చేయాలని చెప్పి మరి మన ఎమ్మెల్యే గారు కానీ, ఆలయ ధర్మకర్తలు కానీ, ఆలయ పరిపాలకులు కానీ అనుకుంటూ దాన్ని చక్కగా
సర్వాంగ సుందరంగా చేస్తున్నారు. మరి ఇలాంటి ఉత్సవాన్ని చూసి అందరూ కూడా తరించాలా. మొన్నాడు ఇన్ని రోజులు చేసిన తర్వాత అవపృతం అని ఉంటుంది. ఈ అవపృతం కనుక జరగకపోయినట్టయితే ఈ శక్తి మొత్తం కూడా అలాగే ఆగిపోతుంది. అంటే అందువల్ల స్వామివారు విడిదిగా తూర్పు సత్రానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ అభిషేకం అయిన తర్వాత గరుడాలు ఇక్కడ చక్ర పెరుమాలతో కలిసి అక్కడ ఈ అవపృత స్నానం చేయటం జరుగుతుంది. ఈ అవపృత స్నానం చేయడంతో ఈ నవాన్నిక బ్రహ్మోత్సవానికి ఉన్నటువంటి దీక్ష పరిసమాప్తం అవుతుంది. ఆ రోజు సాయంత్రం అనగా 2వ తారీఖు సాయంత్రం స్వామివారు చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ మరి శిఖరం భుజగేంద్ర గారి వారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు దొంగలతో ఉత్సవం అని చెప్పి ఒక విశేషమైనటువంటి ఉత్సవం, ఒక కథ, మంచి ప్రాశస్త్యం ఉంది. అది అయిపోయిన తర్వాత దేవాలయానికి రావటం, దేవాలయంలో పూర్ణాహుతి, ఆ రోజు రాత్రికే ధ్వజ అవరోహణ జరుగుతుంది. ఈ ధ్వజ అవరోహణతో నవాన్నిక బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. ఆ తర్వాత ద్వాదశ ప్రదక్షిణాలు, 16 రోజుల పండుగ దాకా ప్రతిరోజు పర్యంకాసనం జరుగుతాయి. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందరూ పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ పరాభవ నవ సంవత్సరం మొత్తం కూడా అందరూ ఆనందంగా గడపాలని చెప్పి ఆ భావనారాయణ స్వామి ప్రార్థిస్తూ స్వస్తి.
వలసినను 13 15 వచ్చింది. సర్వమునది కులభూతియది మనజాక్షయది మరుగదార